మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరిత సగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు శ్రావణమాస శుభాకాంక్షలు. ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఏ ఏ రాశులకు, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉండేటువంటి 12 రాశులలో ఏ ఏ రాశికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ నెలలో అంటే శ్రావణ మాసంలో ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సమయం అనుకూలంగా లేదు వీరికి. ఏ పని చేసినా అధికమైనటువంటి ఒక శ్రమ చేత మాత్రమే కార్యం నెరవేరడానికి ఆస్కారం ఉంది. ఇంట్లో శుభకార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ నెరవేరడం అనేటువంటిది కష్టతరంగా ఉంటుంది. ఒక్కోసారి చిన్న చిన్న విషయాలే అవి పెద్ద సమస్యలే కూర్చొని మీకు మానసికంగా బాధ పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. గృహ నిర్మాణానికి ఆలోచన చేస్తూ ఉంటారు, కానీ గృహ నిర్మాణము చేయడం కానీ కొనడం కానీ కుదరకపోవచ్చు. కార్యము సఫలం కాకపోవచ్చు. ఏ కార్యమైనా కానీ అతి కష్టం చేత చేయవలసి వస్తుంది. దైవ పూజల యందు, ధార్మిక కార్యక్రమాల యందు పాల్గొంటారు. ఎవరో ఒక వ్యక్తి మాత్రము మీకు సంబంధించిన మీ బంధువర్గంలోనే కావచ్చు, మీ స్నేహిత వర్గంలోనే కావచ్చు, ఒక వ్యక్తి మీరు చేసే ప్రతి పనికి ఆటంకాలు ఏర్పరిచి మిమ్మలను మానసికంగా నీరసంగా చేసేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. కాబట్టి మీరు చేసేటువంటి ఒక్క పనులు, మీ ఆలోచనలను 10 మంది చెప్పింది వినండి, కానీ మీరు చేసేటువంటి ఒక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మీ ఆలోచన, మీ సొంత ఓన్ ఒపీనియన్ అంటారు, మీ సొంత ఆలోచనను కార్యవర్గంలో పెట్టడం చాలా మంచిది. ఏదైనా కష్టపడవలసి వస్తుంది ఈ నెలలో మేషరాశి వారు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే సదా విచారము, ఎప్పుడూ ఆలోచన చేసుకుంటూ ఏదో పోడగొట్టుకున్నట్టుగా కాలాన్ని గడపవలసి వస్తుంది. దానికి తోడు నీరసత్వము, ఏ పని చేయాలన్నా చేతానులే, తొందర ఏమొచ్చింది అనేటువంటి ఒక భావన, ఉత్సాహము అనేటువంటిది లేకపోవడం కార్యము లేదు. ధన వ్యయము, ఇంటికి బంధువులు రావడము, మిత్రులు రావడము, అది ఇది చేసుకోవడము చేయడము, దానివల్ల కొంత డబ్బు ఖర్చు కావడం అనేటువంటి ఉంటుంది. చంచల బుద్ధి ఉంటుంది. ప్రతి కార్యక్రమంలో ఆటంకాలు కలుగుతూనే ఉంటాయి, కానీ నిరుత్సాహపడవద్దు. దాని గురించి మీరు బాగా ఆలోచించాలి, అడుగు ముందుకు వెయ్యాలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. వృషభ రాశి వారికి ఈ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు 13, సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో ఈ రాశి వారికి ధనాదాయం బాగా ఉంటుంది. అనుకున్నటువంటి ఒక పనులన్నీ కూడా నెరవేరుస్తారు. కొత్త వారి చేత పరిచయం ఏర్పడుతుంది. చేసే పనుల యందు శ్రద్ధ, చురుకుదనము అన్నీ ఉంటాయి. పని చేస్తూ ఉంటే, ఆ పని సఫలమవుతూ ఉంటే శ్రద్ధ, చురుకుదనం అవి
ఆటోమేటిక్గా వస్తాయి మానవునికి. కాబట్టి చేసే పనులలో చురుకుదనము, శ్రద్ధ బాగా ఉంటుంది. కార్యక్రమాలు శ్రద్ధగా చేస్తూ ఉండండి. కానీ దీనితో పాటు కొంచెం అహంకారము, గర్వము వచ్చేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. వాటిని మాత్రం దగ్గరికి రానివ్వకండి. అవి అహంకారం కానీ గర్వం కానీ పతనానికి కారణం. కాబట్టి వాటిని దగ్గరికి రానివ్వకుండా ఎంత ఉన్నా అణిగి ఉండి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఉన్నతి జరగడానికి ఆస్కారం ఉంది ఈ వృషభ రాశి వారికి. శుభకార్యాలు చేస్తారు, లేదా శుభకార్యాలలో పాల్గొని వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. బంధువులతో మిత్రులతో కలిసిమెలిసి తిరుగుతూ ఆనందంగా ఆహ్లాదంగా ఉంటారు. ఈ రాశి వారికి నూతన బంధుత్వం ఏర్పడేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. ప్రయత్నాలు చేయడం మంచిది. సరే, కొన్ని పనులలో ఇబ్బందులు ఉండవచ్చు, అది సహజత్వం. ఏ పనైనా ఇబ్బందులు లేకుండా మన గ్రాచారం ఎంత మంచిగా ఉన్నా, జాతకం ఎంత మంచిగా ఉన్నా, కొన్ని పనులలో ఇబ్బందులు, ఆటంకాలు రావడం జరుగుతూ ఉంటుంది. వాటిని ఎదుర్కొని అడుగు ముందుకు వేయండి. వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకండి. ఆ ఇబ్బందులు ఎలా తొలగిపోతాయో ఆలోచించి అడుగు ముందుకు వేయడం చాలా మంచిది. కొన్ని పనులు మధ్యాహ్నం చెడిపోవడానికి కూడా ఆస్కారం ఉంది ఇతరుల యొక్క సలహాల వల్ల. కాబట్టి ఇతరుల యొక్క సలహా తీసుకొని వారు చెప్పినట్టుగా చేయకండి. దాని గురించి క్షుణ్ణంగా ఆలోచించి ఆ కార్యక్రమాన్ని ముందుగా చేయండి. బంధుజనుల చేత కొద్దిగా కలహాలు ఏర్పడి మళ్ళీ సుఖాంతమవుతూ ఉంటాయి. కొద్దిగా నెల చివరిలో, నెల మధ్యలో కానీ కొద్దిగా అనారోగ్యం ఏర్పడవచ్చు. అది వాతావరణం రీత్యా కావచ్చు, సహజత్వంగా కూడా కావచ్చు. ఎక్కువగా ప్రయాణాలు చేయడము, ఎక్కువగా శ్రమించడం వల్ల కూడా కావచ్చు, కొద్దిగా అనారోగ్యం ఏర్పడుతూ ఉంటుంది. మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఏదో తెలియని ఆలోచన మనసులో పీడిస్తూ ఉంటుంది. ఆ ఆలోచనకు ఒక రూపము అనేటువంటిది ఏది కూడా ఉండదు. ఎప్పుడు మనస్సులో ఆలోచన సుడులు తిరుగుతూ ఉంటుంది, మనసునంతా కిరిచివేస్తుంది. ఎందుకంటే దానికి ఒక రూపకల్పన అనేటువంటిది ఏర్పడలేదు కాబట్టి దానివల్ల మనస్సులో ఉంటుంది. ఆటంకాలతో కార్యాలు కొద్దిగా నెరవేరుతూ ఉంటాయి. కొద్దిగా డబ్బు ఖర్చు కూడా అధికంగానే రావచ్చు మొదటి వారంలో. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మిథున రాశి. మిథున రాశి వారికి శ్రావణ మాసంలో అంటే ఆగస్టు 13, సెప్టెంబర్ 11 వరకు శ్రావణ మాసం. ఈ మాసంలో ఈ మిథున రాశి వారికి ఆశించిన ఫలితాలు ఉంటాయి. మీకు మానసికంగా మంచిగా తృప్తి పడేటువంటి యొక్క ఫలితాలన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కొత్త కొత్త పనుల గురించి ఆలోచన చేస్తారు. వాటిని రూపకల్పన చేయడానికి కూడా అడుగు ముందుకేస్తారు. 10 మందిలో మంచి పేరు తెచ్చుకొని 10 మందిని వెంటబెట్టుకొని తిరుగుతూ ఉంటారు. శుభకార్యాలకై ప్రయత్నం చేస్తారు. అవి నెరవేరడానికి మంచి ఆస్కారం ఉంది. గృహ నిర్మాణ యోగం కూడా చాలా బాగా ఉంది. మీకు అనుకూల పరిస్థితులు ఉంటే గృహ నిర్మాణాన్ని చేపట్టవచ్చు. ఇక అధిక ప్రయాణాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మానసికంగా కొంత ఇబ్బందులు ఏర్పడ్డప్పటికీ మంచిగా అవుతుంది. ధర్మ కార్యాలు చేయడము లేదా ధర్మ కార్యాలలో పాల్గొనడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు, విలాస వినోద యాత్రలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల మానసికంగా ఎంతో తృప్తి లభించి సంతోషంగా ఉంటారు. కానీ నమ్మిన వారి వల్ల ఇబ్బందులు వచ్చేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉన్నారో, స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, వారు చెప్పేటువంటి ఒక సలహాలో తగు జాగ్రత్తగా ఉండండి. వారికి ఏదైనా సహాయం చేసినా
మిత్రులకు కానీ ఇతరులకు కానీ సహాయం చేసిన వాటికి సంబంధించినటువంటి ఒక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా రాతాపూతలు అవన్నీ కూడా చేసుకొని ఇచ్చేసుకోండి. లేదా మోసపోవడం అనేటువంటి ఒక ఇబ్బంది కలగడానికి ఆస్కారం ఉంది. ఆ తర్వాత చేతులు కాలిన తర్వాత బాధపడితే లాభం ఉండదు. కాబట్టి తగు జాగ్రత్తగా, నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయవచ్చు. జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయండి. లావాదేవీల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టే యొక్క విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే ఈ కాలంలో మోసం చేయడం అనేటువంటిది చాలా జరుగుతూ ఉంది. కాబట్టి వాటి విషయంలో కూడా కూలంకషంగా ఆలోచన చేసి పెట్టుబడులకు ముందుకు అడిగేయండి. ఇకపోతే ఈ నెలలో మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఈ మిథున రాశి వారికి ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఉత్సాహం ఉంటుంది. పని చెయ్యాలి, దాన్ని సాధించాలి అనేటువంటి ఒక పట్టుదల బాగా ఉంటుంది. కొత్త కొత్త పనులు చేపట్టుటకై ప్రయత్నం చేస్తారు. తెలియని విషయాలకై, అంటే కొత్త పనులు చేపట్టినప్పుడు ఆ విషయాలకై 10 మందితో విచారించడము చేసి ఆ ప్రయత్నాన్ని చేపట్టడానికి మీకు మంచి ఆస్కారం ఉంది ఈ నెలలో మొదటి వారంలో. దానివల్ల మీరు సఫలీకృతులై కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చుకుంటారు. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే మీరు చేసేటువంటి యొక్క పనుల వల్ల, పరోపకారం చేయడం వల్ల, 10 మందికి ఉపయోగపడేటువంటి యొక్క పనులు చేయడం వల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతుంటాయి. అంతేకాకుండా చేసే ప్రతి పని యందు విజయం సాధించి ఆనందంగా ఉండడం సంభవిస్తుంది. కానీ శక్తికి మించిన పనులు పెట్టుకొని ఇబ్బందులు పడడం మంచిది కాదని చెప్పిన ఆలోచన. ఎందుకంటే మనకు ఎంత గ్రహచారం మంచిగా ఉన్నా, జాతకంలో ఎంత బలంగా గ్రహాలు ఉన్నప్పటికైనా శక్తికి మించి పనులు పెట్టుకొని రుణాలు చేసుకొని ఇబ్బందులు పడడం మంచిది కాదు. మనకు ఎంతవరకు శక్తో అంతవరకు వెళ్ళడమే చాలా మంచిది. ఎందుకంటే ఈరోజు మంచిగా ఉందని చెప్తున్నాము, రేపు ఉదయం ఎలా ఉంటుందో తెలియదు. అందు గురించి జాగ్రత్తగా శక్తికి మించినటువంటి యొక్క పనులు పెట్టుకోకుండా, శక్తిని అనతిక్రమ్య అంటాడు, శక్తిని మించిపోకండి. యథాశక్తిం ప్రవర్తతే. మనకు శక్తి ఉన్నంత వరకే ప్రవర్తించాలి, కానీ ఎక్కువగా ప్రవర్తించి కష్టాలు తెచ్చుకోవద్దు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్కాటక రాశి. ఈ శ్రావణ మాసంలో కర్కాటక రాశి వారికి కొంత అనుకూలంగానే ఉంటుంది. కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. భూములు కొనుగోలు చేయడం జరుగుతుంటుంది. చేసే పనుల యందు విజయం సాధించడం అనేటువంటిది జరుగుతుంది. కాకపోతే కొన్ని పనుల వల్ల ఆటంకాలు ఏర్పడి ఇబ్బందులుగా కూడా ఉండొచ్చు. నిరుద్యోగులకు ఆశాభంగం ఏర్పడుతుంది. ఉద్యోగం గురించి ప్రయత్నం చేయడము, 1, 2, 3 సీటింగులు కాగానే చివరి యొక్క దాంట్లో పోవడము, లేదా అది అధికారులు పెండింగ్లో పెట్టేయడము, ఇలాంటివి ఉంటాయి. ఉద్యోగం చేసేవారికి చిక్కులు వచ్చి మానసికంగా బాధపడడానికి ఆస్కారం ఉంది. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు ఏర్పడి భార్యాబిడ్డలతో కలహాలు ఏర్పడము, మానసికంగా బాధపడము ఉంటుంది. కోపతాపాలు పెరిగిపోతాయి కర్కాటక రాశి వారికి. అంతేకాకుండా దురలవాట్లకు లోనయ్యి కొద్దిగా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. కాబట్టి తగు జాగ్రత్తగా నడుచుకోవడం చాలా మంచిది కర్కాటక రాశి వారు. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే దుష్టులతో స్నేహితం చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరితో స్నేహితం చేస్తే ఆ గుణాలే రావడానికి కొంత ఆస్కారం ఉంటుంది. కాబట్టి దుష్టులతో స్నేహితం చేసినప్పుడు వారితో పాటు కూర్చొని దురలవాట్లకు లోను కావడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి
కొత్త పరిచయాలు చేసుకునే ముందు కూలంకషంగా ఆలోచించి పరిచయాలు చేసుకోవడం చాలా మంచిది. శిరస్సు సంబంధమైన వ్యాధి, తలనొప్పిచే బాధపడుతూ ఉంటారు. దానివల్ల ఇబ్బందులు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంటుంది. కొన్ని కార్యాలలో ఆశించినటువంటి ఒక ఫలితాలు రాక కొన్ని ఇబ్బందులతో బాధపడవలసి వస్తుంది. మొదటి వారం జాగ్రత్తగా కాలం గడపాలి. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే మీరు అనాలోచితమైనటువంటి ఒక పనులు చేసి అపభ్రంశమైనటువంటి ఒక మాట, అసందర్భము అపభ్రంశము రెండు, అపభ్రంశమైనటువంటి ఒక మాటలు, అసందర్భమైనటువంటి ఒక మాటలు మాట్లాడి సంఘంలో కీర్తి ప్రతిష్టలకు దెబ్బతెచ్చుకుంటారు. కాబట్టి జాగ్రత్త. వాక్కు నోట్లో నుంచి ముఖంలో నుంచి వాక్కు బయటపడే కంటే ముందే జాగ్రత్త పడాలి. ఏ వాక్కును ఎలా ఉపయోగించాలి అనేటువంటి. వాక్కు బయటపడిన తర్వాత ఎవరము ఏమీ చేయలేము. కాబట్టి తగు జాగ్రత్తగా వాక్కును ఉపయోగించాలి. వృత్తిలో కొన్ని చిక్కులు రావచ్చు, కొంత మోసపోవడం అనేటువంటి కూడా జరగవచ్చు. ముఖ్యంగా మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేయడానికి ఆస్కారం ఉంది. కోపతాపాలన్నీ కూడా పెరిగిపోతాయి. అసందర్భ ప్రేలాపనల వల్ల కొన్ని అనుకోని చిక్కులు తెచ్చుకుంటారు మీ చేతిలో మీరు. దానివల్ల ఇబ్బందుల పాలవుతారు. జాగ్రత్త. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సింహరాశి. శ్రావణ మాసం అంటే ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈ శ్రావణ మాసంలో సింహరాశి వారికి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం తగ్గిపోతుంది. చేసే పనులలో నిరుత్సాహత ఏర్పడుతుంది. అనవసరమైన ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. దాంతోపాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటూ ఉంటుంది. ఒకదానిపైన ఒకటి ముసురుకొని జీవితాన్ని, ఈ సింహరాశి వారి యొక్క జీవితాన్ని అల్లకల్లోలం చేయడానికి ఉంటుంది. కొన్ని పనులు క్షణంలో నెరవేరే పనులు 1-2 గంటలు పట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ కార్యక్రమం 2 నిమిషాల్లో చేసేస్తాను అని చెప్పి ఉంటుంది. అది అలాగే జరగడానికి ఆస్కారం ఉంటుంది. కానీ మీరు చేతికి వచ్చిన తర్వాత ఆ కార్యము చాలా ఆలస్యంగా 2 గంటలో 3 గంటలో 1 రోజు కూడా కావచ్చు. అది కూడా అధిక శ్రమ పడితే గానీ ఆ పని నెరవేరదు. చిన్న చిన్న విషయాలే గోటితో పోయేటువంటి విషయాలు గొడ్డలి వరకు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. చాలా సమస్యగా మారుతాయి. పోలీస్ కేసులు, కోర్టు కేసుల వరకు కూడా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే శ్రావణ మాసంలో అంటే సెప్టెంబర్ 1 నుంచి ఈ సింహరాశి వారికి కొంత అనుకూలమైనటువంటి ఒక సమయం రావడానికి ఆస్కారం ఉంది. కానీ తొందరపాటు తనం పనికిరాదు. ఆడంబరాలు వదిలిపెట్టాలి. ఆడంబరాల వల్ల మీకు ఇబ్బందులు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం ఉంది. తొందరపాటుతనంతో కొన్ని ఇబ్బందులు మీరే కొని తెచ్చుకుంటారు. కాబట్టి దేనికైనా తొందరపాటుతనం పనికిరాదు. ఓపిక, సహనము, శ్రద్ధ, పట్టుదల, వీటిని గనక మనం దగ్గర పెట్టుకొని కార్యాన్ని చేసినట్టయితే అంతా మంచిగానే జరుగుతూ ఉంటుంది. చిన్న అయినటువంటి ఒక సమస్యలు వచ్చినప్పుడైనా పరిష్కారం జరిగిపోతుంది. ప్రయాణ విషయాల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తిత్వానికి ఎక్కడ కూడా పోరాడడానికి వీల్లేదు. మీకు ఈ నెలలో చాలా జాగ్రత్త అవసరము. పోలీస్ కేసులు, కోర్టు కేసులు జరగడము, లేదా ఈ యాక్సిడెంట్లు, దెబ్బలు కావడము, సర్జరీలు జరగడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యంగా ఉంటుంది. మానసికమైనటువంటి ఒక చింతన చాలా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే కలహాలు ఏర్పడేటువంటి ఒక అవకాశం ఉంది. శరీరానికి దెబ్బలు తాకడము, సర్జరీలు కావడము జరుగుతుంది. ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ శ్రావణ మాసంలో ప్రయత్నించినటువంటి ఒక కార్యక్రమాలన్నీ సులభంగా నెరవేరుతాయి. చేసే వృత్తులలో ఆదరణ బాగా లభిస్తుంది. కొత్త కొత్తవి కనుక్కోవడము, సైంటిస్టులు అయితే లేదా ఇతర వారు కానీ కొత్త కార్యక్రమాలకై ముందుకు అడిగేయడము, కొత్త వ్యాపారాలు పెట్టుకోవడము ఇలాంటి జరగడానికి ఆస్కారం ఉంది కన్యా రాశి వారికి. శుభకార్యాలు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇంటి యందు భార్యాబిడ్డలతో, తల్లిదండ్రులతో, సహోదరులతో ఆనందంగా కాలం గడపడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. శక్తికి మించిన పనులు పెట్టుకోకపోవడం చాలా మంచిది. కాబట్టి శక్తికి మించిన పనులు పెట్టుకోక మనకు ఎంతవరకు శక్తి ఉందో అంతవరకే పనులు చేపట్టండి. జాగ్రత్తగా ఉండండి. మధ్యవర్తిత్వం ఎక్కడ కూడా చేయడానికి వీల్లేదు. ప్రయాణాలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి పనులు చేసి ఆపదలు కొని తెచ్చుకోవడం జరుగుతుంది కన్యా రాశి వారికి. మీకు సంబంధం లేనటువంటి ఒక పని గురించి మీరు వెళ్ళి ఎవరికో సలహా ఇవ్వడము, ఆ పని గురించి మీకే తెలియదు, వారికి సలహాలు ఇచ్చి వారి వల్ల తిట్టు తినడము, విరోధాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి అలాంటి యొక్క ఆలోచనలు మానుకోండి. మీకు తెలిసినటువంటి యొక్క పని మాత్రమే మీరు చేయండి. మీకు శక్తి ఉన్నంత వరకే మీరు పని చేయండి. ఎదుటి వ్యక్తులకు తగునమ్మా అని చెప్పి సలహాలు ఇవ్వకపోవడం చాలా మంచిది. మనస్సు ఆదాయం తగ్గిపోయి మనశ్శాంతిగా ఉండడం అనేటువంటిది లేకుండా పోతుంది. మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే స్థాన చలనం జరుగుతుంది. అధికారుల వల్ల ఒత్తిడులు ఎక్కువగా పెరుగుతాయి. మనశ్శాంతి లేకపోవడం అనేటువంటి జరుగుతుంది. ధన వ్యయము అంటే డబ్బు ఖర్చు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఇక రెండవ వారం చేసే కార్యక్రమాలలో విజయం కలుగుతూ ఉంటుంది. అధికారులచే మెప్పులు పొందడము, అవార్డులు రివార్డులు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీకు రావాల్సినటువంటి ఒక ధనం ఏదైతే ఉందో మీకు వచ్చి తీరుతుంది. ఆశించినటువంటి ఒక పనులు చెవి చూసి ఆనందంగా కాలం గడిపేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది రెండవ వారం. ఇక మూడవ వారంలో దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. జాగ్రత్తగా ప్రయాణాలు ఆచరించండి. మనోనిబ్బరం కోల్పోవడం జరుగుతుంది. ఆదాయానికి మించినటువంటి యొక్క ఖర్చులు రావడం జరుగుతుంటుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. తులారాశి. ఈ శ్రావణ మాసంలో ఈ తులారాశి వారికి కొన్ని చిన్న చిన్న ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అనుకూలమైనటువంటి ఒక వాతావరణమే ఉంటుంది. ఏ పని చేసినా అవలీలగా నెరవేరుతూ ఉంటుంది. ఆదాయం బాగానే ఉంటుంది. ఇకపోతే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావడము, ఉన్నతి జరగడము ఏర్పడుతుంది. విదేశాలకు ప్రయాణం చేసేటువంటి వారికి మంచి శుభసూచకంగా ఉంది. ఇక కొత్త బంధుత్వాలు ఏర్పడేటువంటి ఒక సమయం కూడా ఉంది. వివాహ యోగం, తులారాశి వారికి వివాహ యోగం కూడా మంచిగానే ఉంటుంది, కనబడుతుంది. అవసరాలకు తగినటువంటి ఒక ధనము మీకు సమయానికి చేకూరుతుంది. కార్యక్రమాలన్నీ కూడా నిర్విఘ్నంగా నెరవేరడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం కూడా మీకు సమయానికి సహకరిస్తూ ఉంది. ధర్మ కార్యాలలో పాల్గొనడం కూడా జరుగుతూ ఉంటుంది. దానివల్ల ధర్మ కార్యాలు, భక్తి కార్యాలలో, దైవ పూజలలో పాల్గొనడం వల్ల కొన్ని ఇబ్బందులు భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల తొలగిపోయేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. ఇక ఈ తులారాశి వారికి శ్రావణ మాసంలో మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే చేసేటువంటి ఒక కార్యక్రమాలలో ఆశించినటువంటి ఒక లాభాలు కనబడుతూ ఉంటాయి. సంతోషంగా ఉంటుంది.
శుభకార్యాలు చేయడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, లేదా వాటి గురించి ప్రయత్నం చేయడము అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది తులారాశి వారికి. గృహయోగం ఉంది, గృహాన్ని కట్టుకోవడము లేక కొనుక్కోవడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి గృహము కొనే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు అడుగేయండి. ఆనందోత్సాహాలతో కాలం గడపడము అనేటువంటి జరుగుతుంది మొదటి వారం. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఎక్కువగా ప్రయాణాలు చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. దానికి తోడు డబ్బు ఖర్చు. మరి ప్రయాణం చేసినప్పుడు డబ్బు ఖర్చు కాకుండా ఎలా ప్రయాణం చేస్తాం? ధన వ్యయం అనుకున్న దానికంటే ఎక్కువగా ధన వ్యయం జరగడం ఏర్పడుతుంది. అధికంగా ప్రయాణాలు చేయడము, ఆ మితిమీరి మాట్లాడడం వల్ల అతివాగుడు అంటారు. మితిమీరి మాట్లాడడం వల్ల కొన్ని కలహాలు ఏర్పడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు అతిగా ప్రవర్తించడము అనేటువంటి తగ్గించుకోవడం చాలా మంచిది తులారాశి వారు. విరోధాలు ఏర్పడతాయి. అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. ఎప్పుడు కూడా దేని యందు కూడా అతిగా ఉండకూడదు. దానివల్ల విరోధాలు ఏర్పడి మనశ్శాంతి కోల్పోవడం జరుగుతుంది. సమయానికి తగిన సహాయం లేకుండా పోవడం జరుగుతుంటుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రావణ మాసంలో వృశ్చిక రాశి వారికి, మొన్నటి వరకు వృశ్చిక రాశి వారికి చెప్తూ ఉంటే అందరూ కూడా మా బతుకు ఇంతేనా అని చెప్పే అనేటువంటి మా జీవితాలన్నీ ఇలాగే ఉంటాయా అన్నింటిని బాధపడ్డారు. 1.5 సంవత్సరం నుంచి వృశ్చిక రాశి వారికి ఇబ్బందికరంగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ ఇబ్బందులు తొలగిపోయేటువంటి ఒక సమయం ఆసన్నమైంది. ఈ వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఉంది. శుభకార్యాలు చేయడము, చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధించడము, 10 మంది చేత మెప్పులు పొందడము, ప్రతి పనిలో ఆశించినటువంటి యొక్క లాభాలు పొందడము, 10 మందికి ఆదర్శప్రాయంగా నిలబడము, కొత్త కొత్త పనులు చేపట్టి వాటిని యొక్క ఫలితాలు చవి చూసి ఆనందంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. గృహ నిర్మాణము లేదా గృహం కొనుక్కోవడము ఇలాంటి ఏవైనా చేయడానికి మంచి సమయం ఆసన్నమైంది. ధనము పొదుపు చేస్తారు. ఎందుకంటే మొన్నటి వరకు డబ్బులు అన్ని ఖర్చు పెట్టుకొని, ఉన్నాయి అమ్ముకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఈ వృశ్చిక రాశి వారు బాధపడ్డారు. ఇప్పుడు ఆ ధనాన్ని పొదుపు చేసుకోవడము, తిరిగి వాటిని పొందడము అనేటువంటిది సమయం ఆసన్నమైంది. ధనము పొదుపు చేసుకోవడం జరుగుతుంది. కొత్త వారితో పరిచయం ఏర్పడుతుంది. వారి వల్ల, వారు ఇచ్చేటువంటి ఒక సలహాల వల్ల కావచ్చు, వారితో కూడి పనులు చేయడం వల్ల కావచ్చు, ఆదాయం మంచిగా లభిస్తుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు. ఆశించినటువంటి యొక్క పనులన్నీ నెరవేరడానికి మంచి సమయం ఉంది వృశ్చిక రాశి వారికి. అధిక ప్రయాణాలు చేస్తారు. ఒక ప్రయాణాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. మనకు ఏ దోషం ఉన్నా లేకున్నా ప్రస్తుత పరిస్థితుల వల్ల ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఏ కార్యం గురించి అయితే మీరు బయలుదేరి వెళ్ళారో ఆ కార్యం నిర్విఘ్నంగా కొనసాగడానికి ఆస్కారం ఉంది. సరే, కొన్ని ఆటంకాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. వాటి గురించి మనం ఏదైనా రెమెడీ చూసుకుందాం. ఇంట్లో శుభకార్యాలు చేయడము, వ్రతాలు పూజలు చేసుకోవడము, ఆనందంగా సంతోషంగా కాలం గడపడము అనేటువంటి జరగడానికి వృశ్చిక రాశి వారికి మంచి సమయం ఆసన్నమై ఉంది. ఇక 1వ వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం మంచిగా సహకరిస్తుంది. అనుకున్న పనులన్నీ కూడా నెరవేరడానికి మంచి సమయం ఆసన్నమైంది. ఆశించినటువంటి యొక్క ఫలితాలన్నీ కూడా లభిస్తాయి. బంధువులతో మిత్రులతో కలయిక ఏర్పడుతుంది.
రాజకీయ వ్యవహారంలో ఉన్నటువంటి వారికి శుభ ఫలితం కలిగి వారు చేసేటువంటి ఒక కార్యంలో జయం కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏ కార్యక్రమం చేసినా జాగ్రత్తగా ఆలోచించి అడుగులు ముందుకేసినట్టయితే ఈ వారంలో మొదటి వారంలో మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడై ఆనంద సందోహాలతో జీవితం గడుపుతారు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ధనస్సు రాశి ఈ శ్రావణ మాసంలో అంటే ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈ శ్రావణ మాసంలో ఈ రాశి వారికి ఏ కార్యక్రమం చేపట్టినా ఆటంకాలే వస్తుంటాయి, ఎదురవుతాయి. కోపం చాలా పెరిగిపోతూ ఉంటుంది. అపభ్రంశ మాటలు మాట్లాడడం, అసందర్భ మాటలు మాట్లాడడం చేస్తారు. కొన్ని లేనిపోని అపనిందల పాలు కావాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం జరుగుతుంది. తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. బంధుమిత్రులతో, భార్యాబిడ్డలతో పోట్లాటలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఒక్కొక్కసారి ప్రమాద పరిస్థితులు ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది. తట్టుకొని ఇబ్బందులు ఏర్పడేటువంటి ఒక సమయం కొద్దిగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అవకాశాలన్నీ చేరిజారిపోతాయి. ఏ పని చేస్తామన్నా ఆ పని నెరవేరకుండా పోవడము, కష్టకాలంలో ఉండి డబ్బు అడిగితే రేపు ఇస్తానని చెప్పినటువంటి ఒక వ్యక్తి రేపోగానే తప్పించుకోవడము, డబ్బు లేదు ఇవ్వకపోవడము, ఇలాంటి చాలా ఉంటాయి. అవకాశాలన్నీ కూడా చేయి జారిపోతూ ఉంటాయి. మానసికంగా చాలా కుమిలిపోవలసి వస్తుంది. ప్రతి విషయంలో నిరుత్సాహం ఏర్పడుతుంది. అధిక శ్రమపడినా ఒక్కొక్కసారి ఫలితం రాకపోవచ్చు. ప్రయాణాలందు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా నమ్రతగా ఉండాలి. కొంత శుభం జరిగినప్పటికీ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. జాగ్రత్తగా ఏర్పడుతూ ఉండాలి. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే అపకీర్తి, లేనిపోని నిందలు పడి 10 మందిలో విలువ పోరగొట్టుకోవడం, చేయని తప్పులకు శిక్ష అనుభవించడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. లేనిపోని చిక్కులు వచ్చి మీద పడతాయి. ఇలాంటి బాధ అని చెప్పి మీరు చెప్పుకున్నా, ఎవరితోటైనా చెప్పుకున్నా వారు నమ్మేటువంటి ఒక పరిస్థితి ఉండదు. మీదే తప్పు అనేటువంటిది చేయడం జరుగుతుంది. అనవసరమైనటువంటి ఒక పోట్లాటలు జరుగుతూ ఉంటాయి. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడము, ఇబ్బందిగా ఉండడము, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అనారోగ్యం ఏర్పడము, మానసికంగా, ఆరోగ్యరీత్యా, శారీరక రీత్యా ఈ 3 రకాల కూడా ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. మొదటి వారంలో జాగ్రత్త. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే అసందర్భ ప్రేలాపనలు చేయడం, ఎవరో మాట్లాడుకుంటుంటే మధ్యన పోయి ఆ సందర్భం లేనటువంటి ఒక మాటలు మాట్లాడి వారి చేత తిట్లు తిని రావడం, వారి చేత కలహాలు పాల్పడడం జరుగుతుంది. అసందర్భ ప్రేరేపణ చేయడము, వద్దంటే వినరు, మధ్యవర్తిత్వంగా వెళ్తారు. ఈ మధ్యవర్తిత్వంగా వెళ్ళడం వల్ల దానివల్ల ఇచ్చినవాడు తీసుకున్నవాడు మంచిగానే ఉంటాడు, మధ్యన నీపైన వచ్చి బాధపడుతుంది. కాబట్టి మధ్యవర్తిత్వం అనేటువంటిది పెట్టుకోకూడదు. అనాలోచితమైనటువంటి ఒక పనులు చేయడు. ఉన్న పని ఏదో చేసుకుంటూ దానిలో వచ్చిన డబ్బుతోటే కష్టమో కాలం గడుపుకోవడం ఈ నెలలో మంచిది. ఏ పనిలో కూడా కార్యసాఫల్యం లేక ఇబ్బంది ఏర్పడుతుంది. హద్దు మీరిన కోపం ఏర్పడడం వల్ల విపరీత పరిస్థితులకు ఏర్పడి ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. జాగ్రత్త. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మకర రాశి. ఈ శ్రావణ మాసంలో మకర రాశి వారికి ఏ పని చేసినా అవలీలగా నెరవేరుతుందని చెప్పొచ్చు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ కావడం, అవార్డులు రివార్డులు దొరకడం సంభవిస్తుంది.
వ్యాపారస్తులకు వారి వ్యాపారం తృప్తికరంగా నడుస్తూ ఉంది, ఆదాయం బాగా లభిస్తూ ఉంది, శుభకార్యాలు చేయడం జరుగుతుంది, లేదా శుభకార్యాలలో పాల్గొనడము, ధర్మ కార్యాలలో పాల్గొనడము, పూజలు పునస్కారాలు చేయడము, మన భారతీయ సాంప్రదాయం నందు శ్రద్ధ వహించడము అనేటువంటిది జరుగుతూ ఉంది మకర రాశి వారికి. ప్రతి కార్యక్రమంలో నెరవేరడం వల్ల ఆప్తులతో సంప్రదింపులు చేయడము, మిత్రుల సహాయ సహకారాలు తీసుకోవడము, ఆ కార్యక్రమాలు నెరవేర్చుకోవడం అనేటువంటి జరుగుతోంది. రాజకీయంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఈ మకర రాశి వారికి మంచి శుభ సమయము, అనుకున్నటువంటి ఒక కార్యక్రమాలు నెరవేరడము, ఉన్నతి లభించడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. మంచి ఆలోచనలతో కార్యాన్ని నెరవేర్చడం జరుగుతుంది. మంచి మంచి పనులు చేసి 10 మందిలో మెప్పు పొందడం అనేటువంటి జరుగుతుంది వీరికి. ఇకపోతే మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు, అది సహజమైనటువంటిది. ఆ సంబంధం వచ్చినప్పటికీ వాటంతలవే సమసిపోవడము, దానికి సరైనటువంటి ఒక ఆలోచన మనకు రావడము, అవి సమసిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. మొదటి వారంలో కొన్ని అశుభవార్తలు వినవలసి వస్తుంది. దాని గురించి పెద్దగా ఆలోచించవసరం లేదు. ఎవరో దూరంగా ఉన్నటువంటి వాళ్ళ వల్ల, స్నేహితులే కావచ్చు, దూరంగా ఉన్న బంధువులే కావచ్చు, ఎవరైనా కొన్ని అశుభవార్తలు వినవలసి వస్తుంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. కొంత ఇటువంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు కొంత ఆకస్మికంగా ధనం నష్టం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. డబ్బు ఖర్చు పెట్టే ముందు తొందరపాటుతనము అనేటువంటిది పనికిరాదు. మనోవిచారంతో ఉంటారు, కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది మొదటి వారం. ఇక రెండవ వారం గనక చూసుకున్నట్టయితే ఆరోగ్యం కుదిసబడుతూ ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ సుఖంగా నెరవేరుతూ ఉంటాయి. వ్యవహారంలో, చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారంలో మంచి జయం కలుగుతూ ఉంటుంది. రాజకీయాలలో ఉన్నటువంటి వారికి, న్యాయవాది వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు మంచి శుభం జరిగేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. కుంభరాశి. ఈ రాశి వారికి శ్రావణ మాసంలో అంటే ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు మిశ్రమ ఫలితాలు. కొంత శుభము, కొంత అశుభము, కొన్ని కష్టాలు, కొన్ని సుఖాలు ఇలా రావడానికి ఆస్కారం ఉంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి బాగానే ఉంటుంది. కానీ అనాలోచితమైన పనులు చేసి డబ్బును నష్టపోట్టుకుంటారు. ఇక్కడ ఆదాయము, ఇక్కడ ఖర్చు. కొన్ని పనులకు ఎక్కువగా కష్టపడవలసి వస్తుంది. దానివల్ల కూడా డబ్బు ఖర్చు అవుతుంది. తలపెట్టిన కార్యక్రమాలు ఆలస్యంగా జరగడము, లేదా ఒక్కోసారి ఆ కార్యక్రమం జరగకపోవడము, దీర్ఘకాలంగా ఉండిపోవడము జరగడానికి ఆస్కారం ఉంది. మీకు రావాల్సినటువంటి ఒక ధనము కొద్దిగా వస్తుంది. డబ్బు రావడానికి ఆస్కారం ఉంది, కానీ అది ఒకేసారి రాకుండా మీకు రావాల్సినటువంటి ఒక ధనము కొద్దిగా చేతికి రావడము, వచ్చిన ధనము దేనికి సరిపోకుండా, రుణము తీర్చకుండా, ఇతరత్రా బాధలు తీర్చకుండా మన యొక్క సాంసారికమైనటువంటి దానికే ఖర్చు అయిపోవడము జరగడానికి ఆస్కారం ఉంది. రోజువారీ ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎక్కడ ప్రయాణం చేసినా, మీరు ఎక్కడ చేసినా ప్రతి విషయంలో, మీరు రోజువారీ ఆఫీసుకు వెళ్ళే ప్రయాణంలో కూడా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. అనవసరమైనటువంటి ఖర్చులు మానుకోండి. సాధ్యమైనంత వరకు అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా మానుకోవడమే చాలా మంచిది. దానివల్ల కొన్ని ఇబ్బందులు మనకు దూరంగా వెళ్ళిపోతుంటాయి. ఇక మొదటి వారం చూసుకున్నట్టయితే బంధుమిత్రులతో పోట్లాటలు ఏర్పడడం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. మీరు అతిగా మాట్లాడడం వల్ల, ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. ఇరుగు పొరుగు వారితో కూడా కలహాలు ఏర్పడము,
మీ సంతానానికి అనారోగ్యం ఏర్పడము, దానివల్ల డబ్బు ఖర్చు కావడము, చేసే కార్యక్రమంలో అన్నిట్లలో ఇబ్బందులు ఏర్పడము జరుగుతుంది. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే భార్యాబిడ్డలతో విరోధం ఏర్పడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. అనవసరమైన తగాదాలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టినప్పుడు ఇబ్బందులు ఏర్పడతాయి. మీ గుణం, మీ యొక్క ప్రస్తుత గుణం అలా ఉంది. బయటెక్కడో జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి ఇంట్లో రుద్దడము, దానివల్ల భార్యాబిడ్డలతో తండ్రులతో ఇబ్బందుల పాలు కావడం అనేటువంటిది ఏర్పడుతుంది. స్వజనులతో కలహాలు, అన్న తమ్ముడు కావచ్చు, మీ భార్యాబిడ్డలు కావచ్చు, లేదా మీ తల్లిదండ్రి కావచ్చు, ఇలా బయట కార్యక్రమం బయట వచ్చినటువంటి ఒక కష్టానంతా తీసుకొచ్చి వీళ్ళ మీద రుద్దడం వల్ల ఇంట్లో కలహాలు ఏర్పడి ఇబ్బందికరంగా ఉంటుంది. శారీరకమైనటువంటి యొక్క బాధలు, అనారోగ్య బాధ కలుగుతూ ఉంటుంది. ఇటు మనశ్శాంతి లేకపోవడము, అటు అనారోగ్యం ఏర్పడము, చేయకూడని పనులు చేసి ఇబ్బందులు తెచ్చుకోవడము అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్త అవసరం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇక చివరిది మీనరాశి. ఈ రాశి వారికి ఈ శ్రావణ మాసంలో మంచి వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ఆశించిన ఫలితాలన్నీ కూడా పొందుతూ ఉంటారు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిపోతాయి. బంధుమిత్రులతో కూడి శుభకార్యాలు చేయడము, శుభకార్యాలకు వెళ్ళడము, తీర్థయాత్రలు, క్షేత్రయాత్రలు చెయ్యడము జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా అలంకార వస్తువులు కొనుక్కోవడము, గృహాన్ని అలంకరించుకోవడము అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ప్రతి విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త పెట్టుకోవడమే చాలా మంచిది. శక్తికి మించినటువంటి యొక్క పనులు చేపట్టకూడదు. మీడియేటర్గా మధ్యవర్తిత్వాన్ని ఎక్కడ కూడా మీరు పెట్టుకోకుండా ఉండడం మంచిది. మధ్యవర్తిత్వం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. డబ్బు ఖర్చు బాగా అవుతుంది. ఆ ఖర్చు విషయం, డబ్బు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన ప్రయాణాలు మానుకోవడం మంచిది. ప్రతి విషయంలో జాగ్రత్తగా అడుగు ముందుకు వేస్తూ 10 మందితో ప్రేమగా కలిసి మెలిసి ఉండడానికి ప్రయత్నించినట్టయితే కొన్ని కార్యాలు సుఖంగా నెరవేరి సంతోషంగా ఉంటారు. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే చేసే ప్రతి కార్యక్రమంలో విజయం లభిస్తుంది. లాభాలు కూడా మంచిగానే ఉంటాయి. చేసేటువంటి యొక్క పనుల యందు మీ మిత్రుల ప్రోత్సాహము, మీ కుటుంబం వారి యొక్క ప్రోత్సాహం లభిస్తూ ఉంటుంది. కార్య విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులైతే ఆఫీసులలో అధికారుల వల్ల మెప్పు పొందడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడము, వారి యొక్క సలహాలు పాటించడం వల్ల కొత్త కొత్త పనులు చేపట్టడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇక రెండవ వారం మీకు రావాల్సినటువంటి ఒక డబ్బు ఏదైతే ఉందో, పెండింగ్లో ఉన్నటువంటి ఒక మీకు రావాల్సిన ఒక ధనం ఏదైతే ఉందో ఆ ధనము మీకు చేతికి అందడం జరుగుతుంది. ఈ రెండవ వారంలో ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది. ఇంట్లో బయట మానసికంగా సంతోషంగా ఉంటారు. ప్రయత్నించినటువంటి ఒక ప్రతి కార్యక్రమం కూడా సంతోషంగా నెరవేరుతూ ఉంది. స్నేహితుల యొక్క సహకారం బాగా ఉంటుంది. ఉద్యోగస్తులకైతే ఇటు స్నేహితుల సహకారము, అటు ఆఫీసులో అధికారుల యొక్క సహాయ సహకారం కూడా ఉండి ఆనందంగా ఉంటారు. న్యాయంగా ధర్మంగా పోరాటం చెయ్యాలి. ఇక మూడవ వారం అనాలోచితమైనటువంటి పనులు చేస్తారు. ఇక్కడ కొంచెం మంచిగా సంతోషంగా 15 రోజులు మంచిగా కనబడేటప్పటికీ దానివల్ల అన్ని పనులు నెరవేరుతున్నాయి, ఈ పని కూడా నెరవేరుతుంది కదా అనేటువంటి ఒక ఉద్దేశం చేత అనాలోచితమైన పనులు చేసి కొంత డబ్బు నష్టపోతారు. అపకీర్తి పాలు కూడా కావలసి వస్తుంది.